వేసేస్తలేకుంది. అట్లా అనుకుంటే ఎట్లమ్మా? మరి ఎందుకు ఏమి ఏంది ఏం సాయం చేయదు ఎందుకు పోయి ఆడ కూర్చుంటే అడ్డ మీద కూర్చుంటే దొరుకుతే లేకుంది పని. ఇంత వయసు 70 ఏళ్ళు ఉన్నా ఎవరు పెడతలేదు కొడుకులు వీడుకులు పాడుకోవాలి. బియ్యం కార్డు లేదు. పెన్షన్ రావట్లేదు. ఏం చేస్తున్నావు మళ్ళీ? మస్తుగా పోయి తిరిగినాం కత్తివాదకం ఎడుకో తిరిగమంటే బియ్యం కార్డు లేదు, పింఛన్ లేదు. చేపించుకోవాలా? అయ్యా తిరుగుతున్నా నాన్న ఎవరేం పట్టించుకోరు. ఆడ ఈ ఆఫీసులు పోమంటే అల్ల పోమంటే అవును, ఒక ఆఫీస్కి వెళ్తే ఇంకో ఆఫీస్కి వెళ్ళమంటారు. అల్ల ఇళ్ళ పోమంటే ఆడలో కూడా తీయడం కూడా బయటనే ఉంటారు. సారాలే అమ్మ అడ్డ మీద పోతున్నా మాకు కోడలు లేదు. కూలి మా ఆయన పోయికిండు ఎప్పుడో. చిన్న కొడుకు చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయింది. హైదరాబాద్ లేదు రేషన్ కార్డు పాడు కాదు. నేనేం చేయాలి? అసలు వెళ్ళారా మీరు గవర్నమెంట్ ఆఫీస్కి? మస్తుగా వెళ్ళా. ఏమన్నారు వాళ్ళు మీకు? ఆ ఆఫీస్ రాలే ఈ ఆఫీస్ రాలే కూర్చోంటే సాయంత్రం 5 గంటల దాకా కూర్చొని వచ్చారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఇస్తున్నారు. వాడేమి ఇస్తాడు నాకు. మీకు ఇప్పటివరకు ఏ పార్టీ బాగా నచ్చింది? యాక్చువల్గా అయితే బీజేపీ గెలవాలి. మరి ఎంతవరకు గెలుస్తారో తెలియదు. అందరూ వేయాలి కదా ఓట్లు. బీజేపీ అయితేనే గట్టిగా మాట్లాడగలుగుతారు. ఏపీలో కూడా అంతా టైట్గా ఉన్నట్టుంది కదా, 50% ఉంది అక్కడ. ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? అసలు స్టేట్ డెవలప్ అవ్వట్లేదు అని అంటున్నారు. ఎంతవరకు నిజం అది? ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది? ఏమో ఇప్పుడైతే మరి ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ వేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ టైమే చంద్రబాబు వచ్చినట్టయితే కొద్దిగా మంచి కంపెనీస్ వచ్చాయి, మరి డెవలప్మెంట్ ఏమైనా జరిగేది కొద్దిగా గొప్ప. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం ఎవరా అని చెప్పేసి ఈ కంపెనీలు కూడా రారు, ఎందుకంటే అవన్నీ బంద్ అయిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయరు ఇప్పుడు. జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నా అన్నీ ఇస్తున్నా అంటున్నారు. అప్పుల మీదేగా వాడు తీసుకొచ్చేది అంతా కూడా. డెవలప్మెంట్ లేకుండా నువ్వు జనాలకి జాబులు లేకుండా, నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్ చేయకుండా, ఏమి పరిశ్రమలు రానియకుండా, నువ్వు వచ్చే ట్యాక్సులతో నువ్వు అప్పులు చేసి అక్కడిక్కడే తీసుకొచ్చి రోడ్లన్నీ ఏమో దరిద్రంగా సచ్చినాయి. మొత్తం అంతా నువ్వు ఇచ్చే డబ్బులన్నీ నీ బళ్ళు రిపేర్లకే అయిపోతుంది ఎక్కడికక్కడ. కానీ జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు చాలా గుంపులుగా వస్తున్నారు. అసలు ఇసుకేస్తారంత జనాలు వస్తున్నారు. ఏమో మరి ఆయన మంచి చెప్తున్నాడేమో వాళ్ళకి. మరి మాకైతే మామూలుగా ఆర్డినరీ పర్సన్స్కి అయితే నష్టమేనండి. ఈ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్, రైతులకి వీళ్ళందరికీ జగన్ వల్ల నష్టం. ఎందుకంటే పనులు కూడా రావట్లేదు. రైతులు చాలా అవస్థల్లో ఉన్నారు. అందరూ ఫ్రీ ఫుడ్కి అలవాటు పడిపోయారు. ఏ పని చేయకుండా కూర్చొని శుభ్రంగా పథకాల ద్వారా డబ్బులు తీసుకొని కూర్చుంటున్నారు ఎవరికాడ. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సూపర్. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి గెలుస్తారు. నాకు తెలిసి గెలవాలి. ఆయన ఏమన్నా మంచి ఆయనే కదా పాపం. ఆయనకు అంత ఆస్తి నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇలా చేస్తున్నాడు. ఎప్పుడు అవినీతి అలాంటివి చేసిన పాపమే లేదు. మరి జగన్ అంటే అట్లా కాదు. మరి చంద్రబాబు కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆయనకు కూడా. సో మనకేం తెలియదు వాళ్ళ సంగతి. అంటే కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది. బీజేపీ వీళ్ళందరూ ఉంటే కొద్దిగా కనీసం బీజేపీ వల్లనైనా కొద్దిగా పథకాలు వస్తాయి. బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తే ఏమన్నా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఉంది. కానీ వితౌట్ సపోర్ట్ ఫ్రమ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఈసారి. ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు చేస్తున్నారు? ఏమో మరి చూస్తుంటే కాంగ్రెస్ను టీఆర్ఎస్ఏగా మెయిన్ ఇక్కడ. సో వాళ్ళిద్దరిలోనే ఎవరో వచ్చేటట్టుంది. ఏమో బీజేపీకి ఓట్లు ఎంత పడతాయో తెలియదండి. బీజేపీ గెలిస్తే బాగుంటుంది యాక్చువల్గా అయితే. మాధవీలత గారి మీద మీ అభిప్రాయం ఏంటి? గెలవాలి. స్ట్రాంగ్ ఉమెన్. షుడ్ విన్. కిషన్ రెడ్డి గారు పర్వాలేదు అనిపిస్తుంది నాకు. బీజేపీ లీడర్స్ ఏదైనా కానీ పర్వాలేదు. టీఆర్ఎస్ కూడా బాగా వర్క్ చేశారు, కంప్లీట్గా డెవలప్మెంట్ చేశారు. అందుకే టీఆర్ఎస్ హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ గెలిచింది. అన్నీ ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఉంది. తెలంగాణ మొత్తం నాకు తెలిసినంతవరకు టీఆర్ఎస్ మూలన. యాక్చువల్గా టీఆర్ఎస్ గెలవాలి. మరి ఎందుకు ఓడిపోయిందో. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఏ పని జరగదు. నాకు తెలుస్తూనే ఉంది ఎక్కడ జరగట్లా. అవన్నీ లేని వాళ్ళకేగా, ఏదో మైన్యూట్ పాపులేషన్గా అదంతా. తెల్ల రేషన్ కార్డు ఇలాంటి పేదాలకే కానీ మామూలుగా నార్మల్ పీపుల్కి ఏముంటాయి? రోడ్లన్నీ అలాగే చచ్చినాయి. అన్నీ అంత దరిద్రం పట్టింది. మొత్తం అంతా మురికి కాలువలన్నీ పొంగి పొరులుతున్నాయి. ఎక్కడ మొత్తం ఇది లేదు అసలు. బేసిక్ నీడ్స్ లేకుండా వాడేదో నేను పథకాలు అంటాడు. ఆడు కూడా ఫ్రీ ఫుడ్డేగా ఎంతసేపు ఉన్నా. మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ బేసికలీ.
రేవంత్ రెడ్డి 3 నెలల పాలన కూడా మార్పు అయితే ఏం లేదు. వాడు ఒక్కటి పని చేస్తే చాలు కదా, మిగతా వాళ్ళందరూ పని చేయాలి కదా. రేవంత్ రెడ్డి ఒకడే ఏం చేస్తాడు, ఎంత అని చేస్తాడు. వాడి మాట ఎవడు వినరు కదా. కాంగ్రెస్లో అంతా యాంటీకి ఇంకంబెంట్ ఎక్కువ కదా. సో ఒక్కడి మూలన మారదు. ఏదో లక్కీగా వచ్చాడు ఈసారి. ఇంకా ఇంక మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ టైం రాడు, 100% రాడు. టీఆర్ఎస్ వస్తేనే ఏమన్నా కొద్ది గొప్ప డెవలప్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. టీఆర్ఎస్ అవినీతి చేసింది, ప్రాజెక్టులో అందరు చేసేదే అదంతా, కానీ కొద్దిగా మైన్యూటే ఎట్లయినా. తక్కువ అవినీతి చేసేవాళ్ళు కొద్దిగా కంప్లీట్ కంపేర్ టు కాంగ్రెస్, లేకపోతే ఇంతవరకు వచ్చిన ప్రభుత్వాలు ఈ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ పరిపాలించారు కదా, దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. 25% తింటున్నారు, మిగతా అంతా ఖర్చు పెడుతున్నారు. అది ఓకే. ఓవరాల్గా మంచి చేసే నాయకుడు ఎవరు లేరంటారు. ఉన్నారు ఈ కేటీఆర్ వీళ్ళందరూ పర్వాలేదు కంపేరిటివ్లీ. ఆ కవిత అలా కక్కుర్తి పడకుండా ఉండాల్సింది. వాళ్ళు అంతా మరి కవిత కేసు 100% ఉంది కాబట్టి జైల్లోకి వెళ్ళారు. రాకపోతే ఎందుకు పడతారు? నిప్పు లేకుండా పొగలా వస్తుంది. అంటే వాళ్ళందరితో ఉన్నాయి కదా డీలింగ్స్. ఆమెకి అన్ని వాట్సాప్ చాట్లు ఉన్నాయి, మొత్తం అంతా ఫోన్లు మొత్తం ఫార్మాట్ చేసింది. కేసీఆర్ మాత్రం కావాలని ఎక్కించారు, నా కూతురు కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది. రాని అప్పుడు వస్తుందో రాని, అప్పుడు దాకా చూసుకున్నాం. నువ్వు ఎంతమందిని పెట్టలేదు లోపల. నువ్వు ఉన్నప్పుడు కూడా మొత్తం అంతా ఫోన్ ట్యాప్లింగ్లు గీన్ ట్యాప్లు చేయించావు కదా. సో అలాగే నీ కూతురుని కూడా పట్టుకున్నారు. అవన్నీ చిన్న కేసులే, కానీ దాంతో ఈ రాష్ట్రానికి పెద్ద సంబంధం లేదు. వాళ్ళేవో బిజినెస్లు పిచ్చి పిచ్చి బిజినెస్లు చేసుకొని మాకేం కావాలి ఇక్కడ. కేటీఆర్ వీళ్ళంతా ఓకే. కాకపోతే కొద్దిగా ఈ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్కి వెళ్ళకుండా కొద్దిగా మన హిందూస్ని కొద్దిగా ఇచ్చేసుకుంటే బాగుంటుంది. ఈ హైదరాబాద్లో మొత్తం ఎక్కడ చూసినా ముస్లిం డామినేషన్ నడుస్తుంది. ఒకరిని కొడితే 10 మంది వచ్చి కొడుతున్నారు. వాళ్ళు వచ్చి ఉందా ఒక్క కేసు ఉందా వాళ్ళ మీద? హిందువుల్లో యూనిటీ లేకపోవడమే కదా. హిందువుల్లో యూనిటీ కాదు, మంచి చెడు చూసి కొడతారు హిందూస్. ముస్లిమ్స్ అలా కొట్టరు. వచ్చేస్తారు, వాడు ముస్లిం అయితే చాలు వేసేంట్రా అంటారు. ఎక్కడుంది కేసులు? ఎవడన్నా జైల్లో పెడుతున్నారా వాళ్ళని? అసలు ఎవడన్నా తీసుకెళ్ళి వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది ఇక్కడ ముస్లిమ్స్కి? ఎందుకంటే ఎవడేం చేయడు వాళ్ళని. ముస్లిమ్స్ దగ్గర న్యాయం ఎక్కడ ఉంటుంది? వాడు ఎంత తప్పు చేసినా వాడికే సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి పక్కన కొడతానికి రెడీగా ఉన్నారు. బీజేపీ తప్పప్పులు అసలు ఏం చూడరు. వాళ్ళు వచ్చేస్తారు. ఎన్ని గొడవలు అవుతున్నాయి రోడ్ల మీద. ఎక్కడ ఆటో వాళ్ళు అన్ని గొడవలే, ఎక్కడ చూసినా గొడవలే. వాళ్ళు అసలు నిలబెట్టి మాట్లాడుతున్నారు హిందూస్ని. రాహుల్ గాంధీ వస్తే కులాల రిజర్వేషన్లు పెంచుతామని అంటున్నారు. ఆయనంతా ఎపీజ్మెంట్ పాలిటిక్స్ అని దేశం భ్రష్టు పట్టించారు. వాళ్ళు ఏం చేశారు దేశానికి? దేశానికి రిజర్వేషన్లు అంటే ఇప్పుడు మరి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎస్సీ ఎస్టీలు వాళ్ళందరూ మరి ఈక్వల్గా జనాల్లో కలవాలి కాబట్టి వాళ్ళు వదిలేసి కానీ మైగ్రేట్ అవుతున్నారు కదా. సో మైగ్రేషన్ ఇంపార్టెంటే, నేను అలా అంటలా. ఇప్పుడు ఇది హిందూ దేశం అండి. వాళ్ళు ఎవరో ముస్లిమ్స్ వచ్చారు. కనీసం మనకి అయోధ్య రావడానికి మనకి 70 years పట్టింది. ఇప్పుడేమో కాశీ కూడా ఏమైనా అంటున్నారు, కృష్ణ జన్మభూమి కూడా మనకి ఏమైనా అంటున్నారు. అది మక్కా మసీద్తో సమానం మనకి. వాళ్ళేమో ఇంకా సిగ్గు లేకుండా అది మాదే అంటున్నారు. ఏదో పెద్ద తప్పు చేయనట్టు మాట్లాడతారు. మొత్తం అన్నీ తగలబెట్టారు, మొత్తం అంత స్క్రిప్చర్స్ అన్నీ ఇక్కడే ఉంటారు. సెక్యులరిజం అనే ముసుగులో అంతా కదా ఇది హిందూ రాష్ట్రం చేయకుండా ముస్లిమ్స్కి అన్నీ చేస్తున్నారు. హిందూ రాష్ట్రం చేస్తే హిందూస్ అందరికి జాబులు రావాలి కదా. మెయిన్ హిందూసే కదా ఇక్కడ. 80% నువ్వు కామ్గా కూర్చోబెట్టి 20% నువ్వు ఎపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తే ఎవరికి ఉపయోగం? దేశం అంటే ప్రేమ ఎవరికి ఉంటుంది? ఇక్కడ పుట్టినాడికే ఉంటుంది, హిందూస్కే ఉంటుంది మన దేశం అంటే ప్రేమ. వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసుకుంటూ ఇక్కడ మొత్తం అంతా నాశనం చేసి, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? ముస్లిమ్స్ అంతా వేరే దేశాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కదా, అందరు యుద్ధాలు చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్కే విడగొట్టారు. వాళ్ళు ఎక్కువ అయ్యేసరికి ఇది దేశాలు కూడా మారిపోయినాయి. ఎప్పుడు వాళ్ళు మనతో కలిశారు? ఎప్పుడు మనతో యూనిటీగా ఉన్నారు? నేషనల్ ఇష్యూ కాదు, దిస్ ఈజ్ సెక్యులరిజంలో ఉన్న ముసుగిది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ జనం అవుతే మళ్ళీ బైఫర్కేట్ అవుతారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ మాకు వేరే దేశం కావాలంటున్నారు. ఇప్పుడు మేము సెపరేట్ అంటున్నారు. ఎక్కడ వాళ్ళు పెరిగితే అక్కడ ఇది సెపరేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళకి అన్నీ చెప్తామంటూ ఇక్కడున్న నేటివ్స్కి వదిలేసి మన వాళ్ళందరం కష్టపడి వేరే దేశాలకు వెళ్ళి బతుకుతున్నారు. అమెరికాలు మైగ్రేట్ అవుతున్నారు, దుబాయ్ వెళ్తున్నారు. మన వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి బతకాల్సి వస్తుంది కష్టపడి, ఇక్కడ ఉండకుండా. రిజర్వేషన్స్ వల్ల అలా జరుగుతుంది. ఆబ్వియస్గా మన హిందూస్కి రక్షణ లేకుండా పోయింది. ఎంతసేపు ఎపీజ్మెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ 10 ఏళ్లలో అయితే రక్షణ ఉందనుకుంటున్నాను. ఏదో కొద్ది గొప్ప ఉంది కదా, కంప్లీట్గా కాకపోయినా కానీ.
సెంటర్లో వాళ్ళు ఉండటం వల్ల ఈ మాత్రమే ఉంది, లేకపోతే అది కూడా పోయేది ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు చూడండి కర్ణాటకలో ఏం చేస్తున్నారు, కేరళలో ఏం జరుగుతున్నాయి, నరుకుతాం హిందువులు అందరం నరుకుతాం అంటున్నారు. నుపూర్ శర్మని ఏమన్నారు, డైరెక్ట్గా మోడీని నరుకుతాం అంటున్నారు. మోడీని వాడిని నిన్ను కోసేస్తాం అని వారిని గెలుస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళని పట్టుకొని? ఇంత డేర్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము మాట్లాడకూడదా ఇక్కడ? ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఓఎస్ఎని కోసేస్తాం, వాడిని కోసేస్తాం, ఈయన కోసేస్తాం అంటున్నాడా? ఎందుకంటారు? మళ్ళీ నెక్స్ట్ కూడా మోడీ వస్తుందా? ఏమోనండి, వీళ్ళు మరి ఏం జరుగుతుందో తెలియదు. మరి చాలా కష్టంగానే ఉంది పరిస్థితి. అయితే వస్తే బాగుంటుంది. హిందూస్ అంతా ఏకమత్యంగా ఉండి ఓట్లేస్తే మోడీ గెలుస్తాడు. ఒక్క ముస్లిం ఓటు పడదు, ఒక్క క్రిస్టియన్ ఓటు పడదు బీజేపీకి, వీళ్ళందరికీ. కానీ ఈ వాళ్ళు ఉండి కాన్స్టిట్యూషన్ మార్చి దీన్ని హిందూ రాష్ట్రంగా మార్చి హిందూస్కి ప్రాముఖ్యత ఇస్తేనే బీజేపీ అయినా ఏదైనా నిలుస్తుంది. కాన్స్టిట్యూషన్ మార్చాలి. ఈ సెక్యులరిజం అనే ముసుగులో అందరూ కూడా ఎక్కువ మాట్లాడేసి డెమోక్రసీ అనే ముసుగులో మన హిందూస్కి రక్షణ లేకుండా అయిపోయింది ఈ దేశంలో. మనమే మైగ్రేట్ అయిపోయి బతకాల్సి వస్తుంది, కామ్గా బతకాల్సి ఉంటుంది, టాలరెంట్గా ఉండాల్సి వస్తుంది ఈ దేశంలో. అందరు అడుక్కొని తింటున్నారు మన వాళ్ళంతా. ఎస్సీలు ఎస్టీలు అందరూ మన వాళ్ళే కదా, వాళ్ళంతా బయట వాళ్ళు కాదు కదా. ఒక్క ముస్లిం ఓటు కూడా పడదు బీజేపీకి, ఒక్క క్రిస్టియన్ ఓటు కూడా పడదు బీజేపీకి, నేను చెప్తున్నాను 100%. అందుకే వేరే చోట్ల వాళ్ళు గెలుస్తున్నారు. కర్ణాటకలో కానీ, అన్నిట్లో కానీ, కేరళలో కానీ ముస్లిం పాపులేషన్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా అక్కడ వేరే వస్తాయి తప్పితే బీజేపీ రాదు. వాళ్ళ పాపులేషన్ ఎక్కడెక్కడికి ఉందో వాళ్ళు అట్లా మారుతుంది. సో బీజేపీ సెంటర్లో ఉన్నప్పుడే కాన్స్టిట్యూషన్ మార్చి హిందూస్ని అందరినీ జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు గెలుస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇదైతే టఫ్ టైం ఉండబోతుంది ఈసారి. మన తెలంగాణలో అయితే మాత్రం కాంగ్రెస్ నాకు తెలిసి మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్ ఒక 70% వస్తుంది, బీజేపీ ఒక 20%, 10% మిక్సింగ్ వస్తుంది. అలా ఆంధ్రాలో చూసుకుంటే మాత్రం అక్కడ కూడా టఫ్ వార్ ఉంది, అక్కడ కూడా పోటాపోటీగా నడుస్తుంది. సో అక్కడ కూడా మిక్సింగ్, జస్ట్ మన చంద్రబాబు నాయుడు గారికి ఒక 50%, జగన్ గారికి ఒక 40%, 10% పవన్ కళ్యాణ్ పార్టీ, ఇట్లా మిక్సింగ్ పార్టీ వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు. అంటే చంద్రబాబు వాళ్ళ కూటమి వస్తుంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏం చూస్తున్నారంటే చేంజ్ చూస్తున్నారు. తమిళనాడు ఎలక్షన్లో ఎలా చేస్తున్నారు, మిక్సింగ్ చేస్తున్నారు. ఒకసారి ఒకళ్ళ గవర్నమెంట్, ఒకసారి వాళ్ళ గవర్నమెంట్, అట్లా చేంజ్ చేస్తున్నారు. సో అది కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఒకేసారి కంటిన్యూ ఒకరిని లీడర్ చేస్తే కొన్ని పాలసీస్ మనం డెవలప్మెంట్ చేయలేము. ఒకే వర్గం వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు, ఒకే సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో ప్రజాస్వామ్యంలో ఏంటంటే చేంజ్ అనేది కంపల్సరీ కావాల్సిందే. చేంజ్ అవుతే ఐడియాస్, ఒక్కొక్కరికి ఐడియాస్ ఒక విధంగా ఇంప్లిమెంట్ అవుతాయి. కేంద్రంలో మోదీ కూడా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ నాకు తెలిసి సరే మోదీనే వచ్చేటట్టుంది. ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది కదా, చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలంటే వాళ్ళు స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్ చేస్తున్నారు. మన నోట్లు చేంజ్ కానీ, అలానే ప్లస్ నోట్ల చేంజ్ వల్ల ఏమైనా ఉపయోగం వచ్చిందా? నోట్ల చేంజ్ వల్ల మెయిన్ ఏంటంటే తీవ్రవాదులు ఎక్కువ అవుతున్నారు ఇండియాలో. పాకిస్తాన్ నుండి చాలామంది తీవ్రవాదులు చొరబడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే నోట్లన్నీ దొంగ నోట్లు వేస్తున్నారు. బ్లాక్ మనీ కూడా చాలా వరకు అరికట్టగలిగాము. సో డిసిషన్స్ కొన్ని హార్డ్ ఉంటాయి. ఆ విధంగా నోట్ల చేంజ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే రామాలయ నిర్మాణం. మన ఇండియాలో మ్యాక్సిమం అందరూ పేదలకి మంచి లేకున్నా కానీ సిస్టమేటిక్ వే అవుతుంది. ఇప్పుడు మనకి ప్రకృతి అనేది సహకరిస్తుంది. మనం ఫస్ట్ ఎవరు చేయాలంటే భగవంతుడికి, గురువుకి, తల్లిదండ్రులకి ఫస్ట్ సేవ చేయాలి. అట్లా సేవ చేస్తేనే ప్రతి ఒక్కరు డెవలప్ అవుతారు. ఆయన రాజులాగా ఏం చేశాడంటే దైవ కార్యం చేశాడు. అందరూ ఇప్పుడు విమర్శిస్తున్నారు, అక్కడ స్కూల్ కట్టొచ్చు కదా, కాలేజీ కట్టొచ్చు కదా అని. స్కూలు కాలేజీ కడుతున్నారు బ్రదర్. కాకపోతే స్కూళ్ళు కాలేజీలు మంచివే కాదేంటంటే ఈ ఒక్క గుడి కట్టడంతో స్కూల్ ఏం లేవుగా, వేరే కాలేజీలు యూనివర్సిటీలు కూడా వస్తున్నాయి కదా. ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీలు వస్తున్నాయి. దేశంలో పేదరికం ఇంకా అలాగే ఉంది. పేదలకు మంచి విద్య, వైద్యం అందితేనే కొంచెం మార్పు వస్తుంది అంటున్నారు. ఆ విషయంగా అసలు రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించట్లేదు అనుకుంటున్నారు? ఆయన ఏంటంటే మోదీ గారు స్పిరిచువల్ అండి, ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు దైవాన్ని గౌరవించాలి. మనం ఇట్లా ఇంత అన్నం తింటున్నాం, ఇంత ఉంటున్నాం అంటే దానికి కారణం భగవంతుడి కటాక్షమే. ఎంతగానో మనం భగవంతుడికి ఆరాధిస్తే అంత మంచి జరుగుతుంది. ఈ ఒక్కసారి కూడా మోదీ గారు వస్తే నాకు తెలిసి ప్రక్షాళన అవుతుంది. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ కల్చర్ అనేది దెబ్బతింటుంది. పాశ్చాత్య కల్చర్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవ్వడం, గంజాయికి అలవాటు అవ్వడం, ప్లస్ వేరే లైంగిక దాడులు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే బీజేపీ హయాంలోనే అవన్నీ జరుగుతున్నాయి కదా. బీజేపీ హయాంలో జరగట్లేదు బ్రదర్. అది బీజేపీ కేంద్రంలో ఉంది కానీ విదేశాల నుంచి ఎక్కడ చూసినా డ్రగ్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? బీజేపీ వీక్గా ఉండడం వల్లే కదా. 130 కోట్ల ప్రజలు ఉన్నారు బ్రదర్. సిస్టంలో 130 కోట్లు ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పుదాలు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే ఒకడు లంగా తయారవుతాడు. అంత మాత్రమే అట్లనే కాదు, ఒకడైతే కంపల్సరీ అవుతూనే ఉంటాడు. కాబట్టి 5లో ఒకటి అవుతే ప్రాబ్లం లేదు. కానీ 5 అయినాయంటే అప్పుడు విమర్శించాలి ఉంటుంది. ఓన్లీ జరిగింది మైనర్ మిస్టేకే.
130 కోట్ల ప్రజల తప్పు జరగదా? ఇప్పుడు మీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, స్టేట్ లోనూ డ్రగ్స్ దొరుకుతాయి, ఏపీలో హైదరాబాద్లో దొరుకుతున్నాయా? ముంబైలో దొరుకుతున్నాయి, హైదరాబాద్లో దొరుకుతున్నాయి, హైదరాబాద్లో కూడా దొరికాయి, చాలా దొరికాయి. అక్కడ జరుగుతున్నాయి అంటే అవి ఇంత ముందు నుండి జరుగుతూనే ఉన్నాయి. అవి వేరే గవర్నమెంట్లు వేరే సిస్టమ్ ఉన్న వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేదు? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది బ్రదర్? సిస్టమేటిక్ లేదా? ఇప్పుడు నువ్వు సేఫ్గా మాట్లాడుతున్నావు కదా, సేఫ్గా తింటున్నావు కదా, నీకు ఏదైనా కావాలంటే కొనుక్కుంటున్నావు, స్వేచ్ఛ హక్కు భంగం వాటిల్లిందా? నీకు ఇల్లు దొరుకుతుంది, కరెంట్ వస్తుంది, రోటీ కప్పడా మకాన్ దొరుకుతున్నది కదా. ఇంకా ఇల్లు చాలా మందికి పేదలకు ఇంకా సొంత ఇల్లు లేవు. ఇల్లు లేవని ఎట్లా అంటున్నారు బ్రదర్? అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు ఆధ్యాత్మికంగా, ప్లస్ అలానే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ పెరిగింది. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ జియో తోటి. ఇంతకుముందు జియో లేనప్పుడు ఎయిర్టెల్ ఉన్నప్పుడు చాలా నిలువు దోపిడీ అయింది. 2 GB డేటా ఇస్తే వాడు దగ్గర 100 రూపాయలు ఛార్జ్ చేసాడు, పొద్దునేసి సాయంత్రం అయ్యేది. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది వచ్చింది. ప్రతి పిల్లోడు, చిన్న పిల్లోడు కూడా సిస్టమ్ తెలుసుకుంటుండు, కంట్రీస్ గురించి తెలుసుకుంటుండు, ఎలక్షన్ గురించి తెలుసుకుంటుండు, నాలెడ్జ్ పెరుగుతుంది. సో అడ్వాన్స్డ్ అయింది, మీకు అనిపించట్లేదా? జియో టెక్నాలజీ ఎలా వచ్చింది? ఈవెన్ రైతు కూడా పంట పొలం ఎట్లా వాడాలి, ఏ ఎరువులు వేయాలనేది యూట్యూబ్లో వింటున్నాడు. కాబట్టి అడ్వాన్స్డ్ ఇది, టెక్నాలజీ చేంజ్ అయింది. ఇంకోటి ఏంటంటే హార్ష్ డిసిజన్ తీసుకోవాలి. ఒకటి ముస్లిమ్స్ అగైనెస్ట్ ఒకటి రూల్ తీసుకొచ్చారు, మీకు తెలుసు అది? మన ఇండియాలో చాలామంది, మన హైదరాబాద్లో అట్లనే మన చాలా స్టేట్స్లో ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగ పాస్పోర్ట్లు తీసుకొని ఇండియాలో చొరబడి ఇండియాలో ఉంటున్నారు. వాళ్ళు ఉండి ఒకటేసారి బాంబు దాడులు చేస్తున్నారు. బాంబు దాడులు అయినాయా 5 yearsలో? ఒకటి కాల, ఎక్కడ కాలేదు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ తక్కువ శాతంలో అయింది మోతాదు. కానీ వేరే వేరే గవర్నమెంట్లు ఉన్నప్పుడు వేరే గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తలేను, వాళ్ళు అలర్ట్ చేయలేదు, వాళ్ళు గాలికి వదిలేశారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్ట్రిక్ట్ అయింది, ఎన్ఐఏ ఉంది, ఇప్పుడు బాంబు దాడులు తక్కువ అయిపోయాయి. అందుకు నిన్నగాక మొన్న ఎయిర్పోర్ట్లో కూడా దాడి జరుగుతుందని అనౌన్స్మెంట్ అయిందా? నేను ఒకటే చెప్తున్నాను, 130 కోట్ల ప్రజలు, ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే ఒకటి కంపల్సరీ డిస్టర్బెన్స్ జరుగుతుంది. అట్లనే హైలైట్ చేయకూడదు. మిగిలిన 4 సేఫ్ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు సేఫ్ ఉన్నారు కదా. 5 ఏళ్ళలో హైదరాబాద్లో ఏమైనా జరిగిందా దాడి? ఏం జరగలేదు దాడి. లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయింది, సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. ఇంకోటి స్టేట్లో సెంట్రల్లో మోదీ సర్కార్ వస్తే, గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే విదేశీ ప్రాజెక్టులు వస్తాయి, విదేశీ పెట్టుబడులు వస్తాయి, మనం అభివృద్ధిలోకి ముందుకెళ్తాం. కాబట్టి నిరుద్యోగులు ఉండిపోయారు అనేది వాస్తవం. అదే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. మీ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యాక్టరీస్ మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్యాక్టరీస్ కట్టలేదు, కొత్త ఇన్నోవేషన్స్, కొత్త కంపెనీస్ రాలేదు. వాళ్ళు ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేశారు, అదొక డ్రాబ్యాక్ ఉంది. నాకు తెలిసి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు, కొత్త కంపెనీలు ఇన్వైట్ చేస్తారు, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి నాకు తెలిసి సెంట్రల్లో 100%, 100% బీజేపీ వస్తుంది. స్టేట్లో మాత్రం కాంగ్రెస్ ప్లస్ బీజేపీ మిక్సింగు, నెక్స్ట్ బీఆర్ఎస్ అనేది మిక్సింగు. ఆంధ్ర సైడ్ జగన్ గారు 50%, 40% ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. 40% అంటే చెప్పలేము. ఇప్పుడు మిక్సింగ్ పాల్ గారు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు మారాడు కదా, ఆయన ఇన్నోవేషన్, ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఆయన చారిటీ సిటీ కట్టాడండి. చారిటీ సిటీ కట్టాడు. ఎవరు కట్టారు చారిటీ సిటీ? యూఎస్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేశాడు. ఇక్కడ సంగారెడ్డిలో 1000 ఎకరాలలో చారిటీ సిటీ ఉంది, పేదలకు ఉపయోగపడుతుంది. ఆయన ఇప్పుడు కొత్త ఎజెండా తీసుకొచ్చాడు, కొత్త ప్రణాళికలు తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ ఇస్తా అంటున్నాడు. హైలీ ఎడ్యుకేటెడ్. చెప్పలేం, ప్రజలనే తీర్పు అనేది రాత్రి చేంజ్ అవుతుంది, మనం ఫిక్స్ అవ్వడానికి లేదు. ఇప్పుడు నేను చెప్పినా కానీ నైట్ చేంజ్ అవుతుంది, ప్రజల డిసిషన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్, ఈ రోజు ఉన్న ఒపీనియన్ రేపు ఉండదు. ఇప్పుడు నేను ఈ రోజు ఇస్తున్నాను, ఇంకా 10 రోజుల తర్వాత ఎలక్షన్ అంటున్నాను. 10 రోజుల తర్వాత ఏమవుతుందో ఏం చేయలేం, చెప్పలేం. ఫిక్స్ అనేది అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు. ప్రజలకి ఏదైనా సరే హర్ట్ జరిగిందంటే మనిషిని దూరం పెడతారు. మీరు అనుకున్న గవర్నమెంట్స్ వచ్చినప్పుడు మీరు అనుకున్న విధంగా మీకు మంచి జరిగిందా, లేక మామూలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకేలా ఉందో మీ జీవితంలో? చేంజెస్ అవుతాయి బ్రదర్. ఇప్పుడు ఇంట్లో డాడీ ఉన్నాడు, మమ్మీ ఉన్నది, వాళ్ళు మనకి పాలన పోషించేటప్పుడు ఒకలేమో ఒక విధంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళది లేనప్పుడు అన్నయ్య ఉంటాడు, అన్నయ్య వచ్చి మనకి ఏం కావాలో ఫీజు కట్టాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకొని చేస్తాడు. ఒక్కొక్కరు ఒక విధంగా ద్రోణి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన చేసిన స్కీమ్స్ బాగానే ఉన్నాయి. ఆటో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. ప్లస్ జగన్ గారు ఇంకేం 3 రాజధానులు తెచ్చాడు. 3 రాజధానుల ప్రాబ్లమా? ఇప్పుడు మీరే చూసుకోండి, డీసెంట్రలైజేషన్. ఒకే చోట అంతా పెట్టుబడి పెడితే ప్రాబ్లం కదా. 3 చోట రాయలసీమ డెవలప్ కావద్దా? కర్నూలు డెవలప్ కావద్దా? వైజాగ్ డెవలప్ కావద్దా? విజయవాడనే ఎందుకు డెవలప్ అవ్వాలి? 3 చోట్ల డెవలప్ కావద్దా? ఒక బ్రెడ్ ఉంటే ఒకటే తినాలా? వాటాలు చేసి పెట్టాడు, అది కరెక్ట్ అది. కాబట్టి అది మంచి ఆలోచన. అది దాన్ని విమర్శిస్తున్నారు. మీరే చెప్పండి, రాయలసీమ డెవలప్ కావద్దా? అక్కడ ఎంత కరువు ఉంది. అక్కడ కోర్టు వల్ల ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. అక్కడ పైన చాయ్ బండి ఒకటి బతుకుతాడు, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ఆ కోర్టు బేస్ చేసుకొని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రైవేట్ లాయర్లు బతుకుతారు, ఇంతమందికి ఉపాధి ఉంది. వైజాగ్లో ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న ఉపాధి పెరుగుతుంది. అటు ఇటు ఎందుకు వెళ్తారబ్బా? కోర్టు పని ఉన్నాడు కోర్టుకి వెళ్ళిపోతాడు, కోర్టు పని ఉన్నాడు సెక్రటరీకి రాడు కదా. సెక్రటరీకి, కోర్టుకి ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే దగ్గర ఉంటుందా? వేరు ఉంటుంది.
ఇంటర్లింక్ ఉండదు అబ్బా. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు చూసుకుంటే డీసెంట్రలైజేషన్ అయింది. ఒకే దగ్గర ఉంటే నడవదు. మూడు చోట్ల ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. వ్యక్తులు ఎవడు కోర్టుకు పోయి మళ్ళీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్లస్ అట్లనే అటు పోయి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాడు కదా, ఎవడికి అవసరం ఉంటే అక్కడికి వెళ్తాడు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్లుగా ఏపీకి మాత్రం మూడు రాజధానులు ఎందుకని అంటున్నారు? అది ఎలా అంటే అది అనాలిసిస్ చేశారు. అది ఇప్పుడు మనకి లేకపోతే గొడవలు అవుతాయి. ఇప్పుడు వేరే చోట్ల అయితే రాయలసీమ వెనకబడిపోదా? మరి మొత్తం క్యాపిటల్ అంతా తీసుకొచ్చి రాజధాని లేకుండా కూడా డెవలప్ చేయొచ్చు కదా. రాజధాని లేకుండా అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది? ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆఫీసులు వచ్చినప్పుడు ఆ రేడియస్ మొత్తం డెవలప్ అవుతుంది. అది రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్. ఇప్పుడు హైటెక్ సిటీ చూసుకుంటే హైటెక్ సిటీ చేయబట్టి మైక్రోసాఫ్ట్ వచ్చింది, అమెజాన్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి రెంట్లు పెరిగినాయి, కిరాయిలు పెరిగినాయి. గచ్చిబౌలిలు ఇప్పుడు కిరాయి తీసుకుంటే మీకు 40,000 50,000 ఉంది ఒక 2 BHK 3 BHK. ఇక్కడ మన యూసఫ్గూడ కానీ లేకపోతే మన అమీర్పేట కానీ తీసుకుంటే అంత వస్తుందా కిరాయి? రాదు. ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఎక్కడైతే గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయో ఆ చుట్టుపక్కల ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆయన చేసింది కరెక్టే. అది నచ్చట్లే కొంతమందికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు. ఆ ఏరియా ఎందుకు డెవలప్ చేస్తుండో మీకు తెలుసు, పబ్లిక్కి తెలుసు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి మీరే, మీకు ఐడియా ఉందా? ఎందుకు చేస్తున్నాడు? విజయవాడ సైడే ఎందుకు చేస్తున్నా? అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ డెవలప్ చేయడానికే అక్కడ క్యాపిటల్ పెట్టి ల్యాండ్ పూలింగ్ చేసి మురళీమోహన్ వీళ్ళందరికీ డబ్బులు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేసి పెట్టాడు. జగన్ గారు ఏం చేశారు? అది కట్ చేశారు. ఆడ కట్ చేసి వైజాగ్లో భూములు దోచుకున్నా అంటారు. జగన్ ఏం దోచుకున్నాడని ఏం లేదే వైజాగ్ రుషికొండ మొత్తం దోచేశారు, అంతా ఇచ్చేసారు. ఒకప్పుడు రుషికొండ ఇప్పుడు సార్. ఇప్పుడు మనం మంచి పని చేస్తామంటే 10 మంది వచ్చి వాగుతూనే ఉంటారు ఏదో ఒకటి డెవలప్. అలాగే చంద్రబాబు కూడా మంచి పని చేస్తుంటే 10 మంది వచ్చి వాగుతున్నారు అనుకోవచ్చు. లేదండి, ఎందుకంటే మీరు చూసుకుంటే అమర్ రాజా బ్యాటరీ ఉంది, వాళ్ళందరికీ సబ్సిడీ, వాళ్ళందరికీ ఫండింగ్ అలా ఉంది. అమర్ రాజా లాంటిది ఇంకోటి పెట్టవచ్చు కదా, వేరే కామన్ మ్యాన్కి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఏ పరిశ్రమ వచ్చినా కూడా సబ్సిడీ అనేది ఉంటుంది కదా. వాళ్ళ తాలూకు మనుషులకే అవుతుంది. కామన్ మ్యాన్కి నాలాంటి మనిషికి నేను ఫ్యాక్టరీ పెడతాను, నాకు పర్మిషన్లు వస్తాయా? ఇక్కడ తెలంగాణలోనే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అతను కష్టపడి బిల్డింగ్ కట్టాడు హైటెక్ సిటీ దగ్గర. వాళ్ళ తాలూకు మనుషులందరూ వచ్చి బెదిరిస్తే ఏం చేశారు? బిల్డింగ్ పర్మిషన్ని కూల్ చేస్తామని నోటీసులు పంపించారు. ఆయన కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు. సో ఇట్లా ఇబ్బందులు పెడతారు. ఒకటి ఏంటంటే ఇండియాలో అందరూ బతకాలి, ఒక్క వర్గము ఒకరు కాదు. ఇప్పుడు జగన్ అప్రిషియేట్ చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ అంటే మీనింగ్ ఏంటి? కాంగ్రెస్ అంటే అందరం కలిసి సమిష్టిగా ఉండడము, అందరం ఎదగడము, అదే కాంగ్రెస్ మోటో. సో ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో అన్ని వర్గాలు అభివృద్ధి చెందినాయి, ఒక వర్గం అభివృద్ధి చెందట్లేదు అన్నది లేదు. ఆటో వాడు, బామ్మ, హయ్యర్ క్లాసు, ప్రతి ఒక్కడికి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కడు గెలవచ్చు. ఒకటి ప్రజాస్వామ్యంలో సక్సెస్ కావాలంటే ఒకటి గురించి ఒక వర్గం గురించి చూడకూడదు. 5,000 ఉన్నాయి, ఒకరు అగ్రకులాలు, రెండోది మిడిల్ క్లాస్ ఎబో, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్. ఈ 5గురు డెవలప్ అవ్వాలి. ఒక ప్రభుత్వం ఫామ్ కావాలంటే 5గురిని డెవలప్ చేయాలి. ఈ 1 2 చేస్తే నడవదు, ఈ 5 డెవలప్ చేస్తేనే అవుతుంది. కాబట్టి జగన్ గారికి స్కోప్ ఎక్కువ ఉంది. 40% అందుకే ఇచ్చాను నేను. ఆయనకు ఫ్యాన్స్ 40% అంటే ఇప్పుడు నేను చెప్పే కదా ఒక ఒపీనియన్. గవర్నమెంట్ ఎప్పుడు ఒకేలాగా చేంజ్ అవ్వాలి, కొత్త ప్లేట్ రావాలి. పబ్లిక్ ఎనాలిసిస్ చేంజ్ అవ్వాలంటే పబ్లిక్ థాట్ అలా ఉంటుంది. ఎప్పుడు ఒకే దగ్గర ఉండదు. సూర్యుడు ఉన్నాడు, ఎప్పుడు అక్కడే ఉండడు కదా, ఈస్ట్ సైడ్ మధ్యలోకి వస్తాడు, వెస్ట్కి వెళ్ళిపోతాడు. సేమ్ టు సేమ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. చేంజ్ అవుతూ ఉంటేనే మంచి సంస్కరణలు వస్తాయి, కొత్త స్కీమ్స్ వస్తాయి, కొత్త పాలసీస్ వస్తాయి. ఆ ఎనాలిసిస్లో జగన్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రావచ్చు, ఎందుకంటే ఫైట్ చేస్తుండే ఆయన కూడా ఛాన్స్ ఉంది. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు బ్రదర్. ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నాం తెలంగాణలో, లాస్ట్ మినిట్ దాకా బీఆర్ఎస్ఏ కొడుతుంది అనుకున్నాం. కానీ ఏమైంది? కాంగ్రెస్ వచ్చేసింది. కారణం ఏంటిది? చేంజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి చేంజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ బీఆర్ఎస్ రావచ్చు. ఇది ప్రజాస్వామ్యం. కేసీఆర్ ప్రజల్లో తిరగపోవడం కాదండి, స్కీములు అనేవి నిరుపేదల దాకా వెళ్ళాలి. ఇప్పుడు సిటీలో మొత్తం కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ గెలిచింది, బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? ఇక్కడ డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారు. విలేజ్లో ఏమైందంటే ఈ 5లో ఓన్లీ 2 వర్గాలే వెళ్ళినాయి. ఎమ్మెల్యే రైట్ లెఫ్ట్ మాత్రమే బెనిఫిట్ వచ్చింది, ఇంకా 3కి రాలేదు. అది డ్రాబ్యాక్ అయింది. వాళ్ళు అనాలిసిస్ ఫ్రీ బస్సులు వచ్చాయి, బస్సులు ఎక్కుతున్నారు, అందరు బస్సులు ఉపయోగించుకుంటున్నారు. మంచి సంస్కరణ కదా. అవి ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత అవన్నీ వస్తాయి. 6 గ్యారంటీలు అనేవి ఈ ఎలక్షన్ తర్వాత 100% వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఐపీఎల్ మ్యాచ్లానే ఉంటుంది. లాస్ట్ మూమెంట్ దాకా అన్ప్రెడిక్టబుల్. ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటిది, ఎవరు అనేది తెలియదు. ఇప్పుడు మీరు మీటింగ్లలో వింటున్నారు, ఒక్కొక్క ఓటుకి 5,000 10,000 పంచుతున్నారు. అది కరెక్టేనా? అసలు ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటేయడం కరెక్టేనా? వాళ్ళు అంతా దోచుకున్నది మళ్ళీ పంచుతున్నారండి. అంటే మీరు పంచింది మళ్ళీ తీసుకుంటారు కదా, మళ్ళీ దోచుకుంటారు కదా. దోచుకోవడం అంటే ఏం చేస్తారండి? ఒక మనిషి ఎంత తింటాడు? మనిషి ఒక ప్లేట్ తింటాడు, నెలకు ఒక 5,000 ఖర్చు పెడతాడు. 10 వాళ్ళకి ఏదో ఒక రోజు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు కవిత ఉంది, ఆమె దగ్గర 1,000 కోట్ల డబ్బులు ఉన్నాయి, 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, ఒక 10 తరాలు తినే సొమ్ము ఉంది. కానీ ఏం చేసింది?
కోర్టు కేసుకి ఎక్కారు వాళ్ళు. కానీ ఆమె సొంత కారు కూడా లేదని అంటున్నారు. కారు వాచే 30 లక్షల కారు మెయింటైన్ చేస్తుంది. వాచ్ 30 లక్షలు ఉంది. 30 లక్షల వాచ్ ఎలా వస్తుంది సాధారణ ఎమ్మెల్సీకి? అర్థం చేసుకోండి. ఎన్నికల అఫిడవిట్లో అలా పెట్టారు కదా. 30 లక్షల వాచ్ ఇవన్నీ ఎలా వస్తాయి? పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే అది ప్రజలకు పంచాలి. ఒక 100% బెనిఫిట్ వచ్చినప్పుడు 70% మీరు తీసుకోండి, 80% తీసుకోండి. కానీ 100కి 100% తీసుకుంటే ఇలా జైలు పాలు కావాల్సి వస్తుంది. చాలామంది ఇరుక్కున్నారు. జగన్ ఇరుక్కున్నాడు, కవిత ఇరుక్కుంది, దాసరి ఇరుక్కొని లాస్ట్ ఇరుక్కున్నా కూడా కేసులున్నా కూడా సీఎంలు అవుతున్నారు కదా. సీఎంలు అవుతున్నా కానీ భగవంతుడు అనేటోడు పైన ఉంటాడు. ఇప్పుడు చట్టం అందరికీ సమానమైనప్పుడు ఇప్పుడు తప్పు చేసిన మనకి అసలు ఈ చిన్న పెట్టి కేసు ఉంటేనే పాస్పోర్ట్ అనేది ఇవ్వరు. అలాంటి అన్ని కేసులు ఉన్నప్పుడు సీఎం చేస్తున్నారు, అది కరెక్టేనా? అది ప్రజలండి. కోర్టులు నెక్స్ట్ ఇవన్నీ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్ గారి మీద కేసులు లేవా? కానీ ఆయనకు ప్రజాబలం ఉంది. ప్రజల మనసులు గెలుచుకుంటే ఎవరైనా నాయకుడే. ప్రజల మనసులు ఏమైనా చేయొచ్చు. ప్రజల మనసులు గెలుచుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా గెలుచుకున్నారు? ఉచిత వైద్యం ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఫస్ట్ సంతకం కరెంటు మీద చేశాడు. ప్రజల మనసులు గెలుచుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ మహిళల మనసులు గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజల మనసులు గెలవలేదు. ఆయన గెలిచింది ఒక వర్గం వాళ్ళ మనసులే గెలుచుకున్నాడు. గెలుచుకుంటే ఆయన కూడా ఏమైనా చేయొచ్చు. గెలవాలి, ఆయన గెలవలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడు చుట్టూ లెఫ్ట్ రైట్ ఉన్న ఈ 5లో 2కే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. మిగిలిన అట్టడుగు వర్గాల పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ వాళ్ళకైనా, రైతుల పరిస్థితి ఏంటి? చనిపోయే రైతులు ఏంటి? తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏనాడైనా మంచిర్యాల దిక్కు వెళ్ళాడా? ఏనాడైనా సరే గరీబోళ్ళు ఇంటికి వెళ్ళాడా? ఏనాడైనా గరీబోళ్ళ దగ్గర తిన్నాడా? ఎస్సీ వాళ్ళ దగ్గర తిన్నాడా? ఎన్టీఆర్ గారిని చూసుకుంటే ఆయన ఎస్సీ ఇళ్ళకి వెళ్ళాడు, ఎస్సీ వాళ్ళతో కలిసి కూర్చున్నాడు, ఎస్సీ వాళ్ళతో కలిసి భోజనం చేశాడు, అట్టడుగుకి వెళ్ళాడు, కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు. మనసు గెలవలేదా? మనుషులు గెలవాలి. ఏ మనుషులు గెలవాలి? పేదల మనుషులు గెలవాలి. ఇప్పుడు నేను పాలు ఎందుకు అంటున్నాను? ఆయన ఒకటే ఎజెండా పెడుతున్నాడు. నన్ను జోకర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ నేనేం చేస్తా? ప్రజలకు సేవ చేస్తా, చారిటీ పెడతా, ఎడ్యుకేషన్ ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా అంటున్నాడు ఆయన. ఒక ఛాన్స్ ఇస్తే తప్పు లేదు కదా. మన 11 మెంబర్స్ క్రికెట్ టీంలో ధోని ఎలా వచ్చాడు? ఒక ఛాన్స్ ఇస్తే. కెప్టెన్కి వస్తే ఎలా చేశాడు? అలా కొత్త ప్లేట్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మీరు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పిఠాపురంలో ఒక అతను కంటెస్ట్ చేస్తున్నాడు. ఎవరు తెలుసు? అతను చెప్పులు కొడుతూ ఉంటాడు. ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయనకి ఎవరు మద్దతు రావట్లేదే. బాబు గారు అలాంటి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయడు? ఆయన కూడా సపోర్ట్ చేయాలి కదా. చెప్పులు కొడుతున్నాడు ఒక మనిషి రోడ్డు మీద కూర్చొని. ఆయనకి ఎవరు రావట్లేదు ఎందుకు? ప్రజలు అర్థం చేసుకోవాలి. మా ఫ్రెండ్ కూడా చేస్తున్నాడు, బొడ్డేటి అప్పారావు అని, కాకినాడ నుండి. ఆయన సైకిల్ మీద ర్యాలీ చేస్తున్నాడు, సైకిల్ మీద ప్రచారం చేస్తున్నాడు. తెలుసు ఆయనకి ఎవరు గెలుస్తారో తెలుసు. అయినా కానీ ఆయన పోరాటం చేస్తున్నాడు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. నేను ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఒకటి, ఎప్పుడైనా సరే ఈ 5లో కామన్గా మీ దాకా బెనిఫిట్ రావడం, మీకు రాకున్నా పక్కింటోడికి బెనిఫిట్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే మీకు సాయం చేస్తుందో వాళ్ళకి ఆచితూచి ఓటు వేయండి. మోదీ ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఒక విధంగా ఆ రాముడి కట్టడం అనేది చాలా మంచి పని. మోదీ గారు వస్తారు, ప్లస్ ఇక్కడ మిక్సింగ్, ఆంధ్రాలో మిక్సింగ్ అవుతుంది. కాబట్టి ఇంకా 10 రోజులే ఉంది ఎలక్షన్. కాబట్టి ఆతి చూతి మన వెపన్ ఒకటే బ్రదర్స్. మనకి ఓట్ అనేదే ఒక వెపన్. మన ఓటుతోటే మన ఫ్యూచర్ని డిక్టేట్ చేస్తాం. మీరు డబ్బులు తీసుకున్నా ఏం చేసినా, ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, ఎవరైతే మీ దగ్గర ఉంటుండ్రో, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారో. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే వాళ్ళకి, మీతో కలిసి జర్నీ చేసే వాళ్ళకి ఓటేయండి. ఇండియాని నిలబెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్. ఏపీలో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ కంటే ఏపీ ఎలక్షన్స్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా బ్రదర్. మేబీ ఈసారి జగన్ రావచ్చు, కానీ మంచి టఫ్ ఫైట్ ఉంటుంది అంతే. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అందరూ కూటమికి వెళ్తున్నారు కదా. లాస్ట్ టైం కూడా కూటమికి వెళ్ళినప్పుడు వీళ్ళకి గెలిచారు కదా. యాక్చువల్గా మీకు కూడా తెలుసు కదా, 2004లో అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు కూటమి అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే గ్రౌండ్ లెవెల్లో మంచి క్యాడర్ అవి ఉన్నప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడుకు మేబీ క్యాడర్ ఉన్నది, కానీ ఇప్పుడు జగన్ కొంచెం బాగా ఎక్కువ ఫేమ్లో ఉన్నాడు కదా. మేబీ మంచి వాళ్ళు వర్క్ చేసిన కొంతమంది ఎక్కువ ఫీల్ అవుతారు, కొంతమంది మామూలుగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఛాన్సెస్ కాంపిటీషన్ ఇవ్వచ్చు అనుకుంటున్నా. అండ్ ఈసారి మేబీ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సీట్లు రావచ్చు అని కూడా అనుకుంటున్నా. పిఠాపురంలో పవన్ గెలుస్తారు అనుకుంటారు. మేబీ అనుకుంటున్నా. మొన్న చూసిరు కదా ర్యాలీలో ఎట్లా వచ్చిరో, అవి ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ అయితే మేబీ గెలవచ్చు. అంటే అక్కడ జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములన్నీ ఆయన స్వాధీనం చేసుకోబోతున్నాడని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమని మీకు తెలియదా? ఎంతవరకు నిజం అనేది మనకెంత అంటే మేబీ మేబీ అట్లనే ఉండొచ్చు. అందుకోసమనే అంత నేను వాళ్ళు వచ్చిరని అనుకుంటున్నా. ఉండొచ్చు మేబీ. మనకి ఇంటర్నల్ అంత ఏపీ పాలిటిక్స్ అంత తెలియదు, మేబీ అంతే. ఇక్కడ తెలంగాణలో ఎవరు గెలుస్తారు? అబ్బా ఇక తెలంగాణలో అంటే అంత వాళ్ళు
తెలియదు. అంటే ఇంతకుముందు కేసీఆర్ పాలన బాగుంటుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 3 నెలల పాలన బాగుందా, ఏది బాగుంది మీకు? ఇక అంటే కొన్ని ఎవరు వచ్చినా ఒకటేలా ఒకలానే ఉంటుంది. ఎట్లా అంటే టీఎస్ పాలిటిక్స్ మీద అంత ఎక్కువ ఫోకస్ చేయరు. ఎవరు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు అంతే. వచ్చినామా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయినా. ఈ మధ్య బాగా కొట్లాడుకోవడం బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ మధ్యలో జరుగుతుంది. అంటే వాళ్ళంతా ఉండదు, ఏపీ అంతా ఉంది, తెలంగాణ వాళ్ళ దగ్గర జరుగుతుంది. అట్లా చూసుకుంటూ పోవాలి అంతే. మనం సెంట్రల్లో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, బీజేపీ కాంగ్రెస్? మేబీ అండ్ బీజేపీ బెటర్. ఎందుకంటే ఒక పవర్ఫుల్ లీడర్ ఒక ఉండాలి కదా, ఉంటేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎట్లా అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో మనకు మంచి ఫేమ్ రావాలంటే ఒక పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ మంచి అంటే ఎట్లా మనకి ఒక పవర్ఫుల్గా ఉండాలి అంటే ఒక మంచి ఎలక్షన్ బాడీ, మంచి పర్ఫెక్ట్ ఒక అంటే అథారిటీ మనమే తీసుకునేంత అథారిటీ ఉంటేనే మనకు ఏదైనా రూల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లా ఒకరు మంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 400+ ఎంపీస్ ఉన్నారు. వాళ్ళకు ఏమో ఇట్లా సపోర్ట్ అవసరం లేదు. సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఏదైనా చేయొచ్చు. సో అట్లా ఉంటే బెటర్. మళ్ళీ అలయన్స్ వచ్చేసి గెలిస్తే ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగం అనేది ఉండదు, పేదరికం అనేది ఉండదు అంటున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇట్లా నడిస్తే బెటర్ కానీ మేబీ ఇంకా మంచిగా ఉంటే బెటరే. కాకపోతే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఆ 425 అట్లా బీట్ చేయాలంటే ఎంత కష్టం అది. అంటే అంత ఈజీ ఏం కాదు, కాకపోతే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? నాకు పొలిటీషియన్స్ నచ్చరు, సీరియస్ నచ్చరు.